నకిలీ బియ్యం అమ్ముతున్నారు, నకిలీ పండ్లను అమ్ముతున్నారు, నకిలీ చక్కెర అమ్ముతున్నారు, నకిలీ గుడ్లని కూడా అమ్ముతున్నారు. వ్యాపారం కోసం, లాభాల కోసం తోటి మనుషుల ఆరోగ్యాన్ని అస్సలు లెక్క చేయట్లేదు వ్యాపారులు. ప్లాస్టిక్ గుడ్లు ప్రస్తుతం మార్కెట్లోంచి అసలు గుడ్లలాగానే దుకాణాల దాకా వెళ్తున్నాయి. మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా నకిలీ కోడిగుడ్లని తయారు చేస్తున్నారని ఈ మధ్య వార్తల్లో చూసాం. బెంగాల్లో నకిలీ గుడ్లను తిని చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. వీటిని అల్బుమిన్ ఎంబ్రయో కెమికల్ రియాక్షన్ తో తయారు చేస్తున్నారు. ఇందులో కాల్షియం కార్బోనేట్, సోడియం అల్జినేట్, జిప్సన్ లాంటి హానికరమైన కెమికల్స్ తో పాటు మరింత ప్రమాదకరమైన మెర్క్యూరీ, బెంజోనిక్ యాసిడ్ కలుపుతున్నారు. ఇవి మామూలు కోడిగుడ్ల లాగానే ఉంటాయి. కనిపెట్టడం చాలా కష్టం, కానీ అసాధ్యం కాదు. ఎలా కనిపెట్టాలో మీరే తెలుసుకోండి. కోడిగుడ్డుని చెవుల దగ్గర పెట్టుకుని మెల్లగా ఊపి చూడండి. నకిలీ అయితే ఏదో కదిలినట్టుగా అనిపించడమే కాదు, సౌండ్ కూడా వస్తుంది.